ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు నూతన గృహానికి ప్రవేశం చేశారు. ఈ గృహప్రవేశం అంగరంగ వైభవంగా జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు గారు గృహప్రవేశం చేశారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే గృహప్రవేశం అయితే చేశారు. పూజా కార్యక్రమాలు కూడా జరిగినాయి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగించుకుని అనంతరం ఉదయం 10 గంటలకు టీడీపీ కుటుంబ సభ్యులు ప్రజలను చంద్రబాబు దంపతులు కలవనున్నారు. ఈ గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొనే చంద్రబాబు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలపనున్నారు. వారి కోసం ప్రత్యేక విందును సిద్ధం చేశారు. అయితే కుప్పంలోని కొత్త ఇంటి గృహప్రవేశ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులందరూ శనివారం రాత్రే కుప్పం చేరుకున్నారు. చంద్రబాబు తరపున ఆహ్వానాలు అందుకున్న నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ పరిధిలో శివపురం వద్ద 2 ఎకరాల స్థలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నూతన గృహాన్ని నిర్మించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శనివారం మధ్యాహ్నమే కుప్పం చేరుకొని పిఎస్ వైద్య కళాశాలలో అతిథి గృహంలో బస చేశారు. నూతన గృహానికి వెళ్లి అక్కడ గృహప్రవేశం ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు కుమారుడు దేవేష్ కలిసి శనివారం రాత్రి 8 గంటలకి కుప్పం చేరుకున్నారు. 2 రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం చంద్రబాబు గారు కుప్పం చేరుకొని గృహప్రవేశం చేశారు. 30,000 మందికి పైగా భోజన ఏర్పాట్లు అయితే చేశారు. కాగా దీని మీద వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. రీసెంట్ గా మరి అమరావతిలో కొత్త ఇంటిని ప్రారంభించారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు కుప్పంలో కొత్త ఇంటికి గృహప్రవేశం చేశారు. ఊరికొక్క మరి ప్యాలెస్ కట్టుకుంటున్నారని చెప్పి వైసీపీ విమర్శలు అయితే చేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.